హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుసుమాస్ కిచెన్. ఈరోజు నేను ఈస్ట్ గోదావరి స్పెషల్ అయినటువంటి పచ్చి రొయ్యలు ములక్కాడ పులుసు చేయబోతున్నానండి. మరి అది మామూలు గిన్నెలో కాకుండా ఈరోజు స్పెషల్ ఏంటంటే మట్టి మూకుడులో ఈ కూర చేయబోతున్నాను. మరి అది ఏ విధంగా చేయాలో, మరి ఆ కూరలో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. పచ్చి రొయ్యలు శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా నేను ఆగిలు వేసుకున్నాను. ఆగిలు అంటే మీ అందరూ తెలుసు కదా. దీంట్లో శుభ్రం కడుక్కున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి మనం పొయ్యి మీద పెట్టుకుంటే కనుక నూనె అవి ఏమీ వేయక్కర్లేదు. ఇలా కొంచెం వేడి చేస్తే ఆగిలు వేసినట్టు అయిపోతుంది అనమాట. మరి దీంట్లోకి కొన్ని మునక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం అల్లము, చింతపండు, జీలకర్ర, కొద్దిగా ధనియాల పౌడరు, కొత్తిమీర, కారము, పసుపు, నూనె. మరి ఈ ఉల్లిపాయలు అది నేను పేస్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ పేస్ట్లో ఏమేంటి వేసానంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. చింతపండు ముందుగానే కొంచెం మనం ఈ విధంగా నానపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మట్టి మూకుడు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ మట్టి మూకుడి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందండి. మనం దీంట్లో మొదటగా ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం వేసినటువంటి ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ చూడండి ఈ విధంగా వేగింది కదా, కొంచెం పచ్చిదనం పోయింది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పసుపు, ఉప్పు, కారం ఇందులో వేసేసుకోవాలి. కారము చూసి వేసుకోండి, తగినంత, తినే వాళ్ళని బట్టి. ఉప్పు తగినంత. ఇప్పుడు మనం ఆగిలేసి ఉంచుకున్నటువంటి పచ్చి రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మునక్కాయలు వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకోవాలండి. చూడండి బాగా ఉడికినట్టు పైకి కొద్దిగా ఆయిల్ వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు వేసేసుకోవాలండి. ఇవో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఇది ఇందులో వేసేసుకోవాలి. పులుసు అంతా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూద్దామండి రొయ్యల పులుసు ఎంతవరకు వచ్చిందో. వావ్, మంచి ఫ్లేవర్ వస్తుందండి మునక్కాడ పచ్చి రొయ్యల పులుసు. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ ధనియాల పొడి వేసేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం ఇలా ముందుగా వేస్తే బాగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కొత్తిమీరది. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచుకుందాం. మూత తీసి
చూద్దామండి ఇప్పుడు. ఇది ఉడికిపోయినట్టేనండి. రొయ్యలు, పచ్చి రొయ్యలు, ములక్కాడ పులుసు. మరి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ మట్టి మూకుట్లో చేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మనకెంతో ఆరోగ్యకరం. మరి పూర్వం మన పెద్దలు మరి మట్టి గిన్నెలో, మట్టి కుండల్లోనే వంటలు చేసేవారు. పైగా కట్టెల పొయ్యి మీద చేసేవారు. చాలా రుచిగా ఉండేది, ఆరోగ్యం కూడా. ఇప్పుడు కూడా మనం కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు మళ్ళీ కట్టెల పొయ్యి మీద చేయటం. అది చాలా రుచిగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద చేస్తే, విలేజ్ స్టైల్లో. మరి కట్టెల పొయ్యి మీద వీలు కాకపోయినా ఇలా మట్టి కుండలు, మరి మట్టి మూకుల్లో మనం కూరలు చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆరోగ్యకరం అన్నమాట. మరి మీకు నేను చేసినటువంటి ఈ రొయ్యల పులుసు, ములక్కాడ వేసినటువంటి రొయ్యల పులుసు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి ఏ విధంగా వచ్చిందో మరి కామెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి. మరి అంతేకాకుండా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.